మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన విషాదం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోని అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి చాలామంది గుళ్ళకి వెళ్తా ఉన్నారన్నమాట. చాలా ప్రత్యేకమైన గుళ్ళు, చాలా పెద్ద గుళ్ళకి వెళ్తా ఉన్నారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన విషాదాలు నెలకొంటా ఉన్నాయి. వాళ్ళకి అంటే వాళ్ళు అనుకోని స్థితిలోని వాళ్ళు ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు. రీసెంట్లీగా అరుణాచలంలో జరిగినటువంటి ఒక తీవ్రమైన విషాదం, ఒకటి కాదు రెండు తీవ్రమైన విషాదాలు నేను చెప్తాను. ఇప్పుడు నిజంగా మీరు అరుణాచలం వెళ్ళడానికి నిజంగా ఆలోచిస్తారన్నమాట. అక్కడ జరిగిన కొన్ని ఘోరమైన విషాదాలు, అది కూడా ఎవరి వల్ల జరిగాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎందుకు అంత అలాగా దారుణంగా చేస్తున్నారనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్తాను. 100% మీరు ఆలోచిస్తారు దాని గురించి మాట. సో అసలు ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలోని అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఎక్కువ హాలిడేస్ కాబట్టి పిల్ల పాపలతో అందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. తిరుపతి అయినా కానీ, లేదా శ్రీకాళహస్తి అయినా కానీ, శ్రీశైలం అయినా కానీ, కాణిపాకం అయినా కానీ, అక్కడి నుంచి అరుణాచలం అయినా కానీ, అలాగే కాంచీపురం అయినా అన్ని ప్లేస్లకి తిరుగుతూ ఉంటారు అన్నమాట. రీసెంట్లీగా నేను కూడా ఒక 3-4 డేస్ బిఫోర్ నేను కూడా వెళ్ళాను అరుణాచలం, అదేవిధంగా మన తిరుపతి, అదేవిధంగా కాంచీపురం ఇవన్నీ కూడా తిరిగా నేను కూడా రీసెంట్లీగా. సో ఇదే టైంలో కరెక్ట్గా నేను కూడా మే 30వ తారీఖునే బయలుదేరాను. ఈ 30వ తారీఖునే ఒక సంచలనమైన సంఘటన జరిగింది అరుణాచలంలో. ఈ అరుణాచలంలోని మన తెలుగు మహిళలు, ఇద్దరు మహిళలు అయితే అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. తెలుసా మీకు? అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చారన్నమాట. ఆ రెండు అత్యాచారాలు ఏ విధంగా జరిగాయి, భక్తుల్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం భక్తులందరూ కూడా 95% మన తెలుగు వాళ్ళే. అక్కడ ఎటువంటి సదుపాయం లేదు. నిజంగా ఆ ఇద్దరు మహిళల పైన ఏ విధంగా అత్యాచారం జరిగింది, ఏ విధంగా వాళ్ళు దొరికిపోయారు, అక్కడ ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయని కూడా మీకు చెప్తారన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం తిరుపతి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి అరుణాచలం వెళ్తారన్నమాట, శివుడిని కొలుచుకుందాం అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గిరి ప్రదర్శన చేస్తారు. తెలుసు కదా మీకు, అక్కడ అష్టలింగాలు ఉంటాయి, మొత్తం లింగాలన్నీ ఉంటాయి. ఆ లింగాలన్నింటిలో కూడా చుట్టూ తిరుగుతూ 14 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదర్శన ఉందో ఆ గిరి ప్రదర్శన కోసం 14 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలోనే మే 30వ తారీఖుని ఒక మహిళ ఇంకో మహిళతోటి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ముగ్గురు మహిళలు మొత్తం వాళ్ళు కలిసి గిరి ప్రదర్శన పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణమాట వాపసు వచ్చేస్తా ఉన్నారన్నమాట. గుడి లోపల నుంచి బయటకు వచ్చేస్తా ఉన్నారు. అటువంటి క్రమంలోని కరెక్ట్గా గుడి నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళ నియరెస్ట్ ఏదైనా రూమ్ ఉందేమో, కరెక్ట్గా ఆ ఏరియాలో కొంచెం నిర్మానుష్య ప్రదేశం అనిపిస్తూ ఉంది. అటువంటి ప్రదేశంలోని 15 మంది వాళ్ళ గ్యాంగ్ అంట. దాంట్లో ముగ్గురు లేడీస్, ఒక లేడీస్ని అయితే బెదిరించి ఆ ఏదైతే అక్కడ పొలాలు గట్ట ఉన్నాయి అటువైపు తీసుకెళ్ళి అత్యాచారం చేసి వాళ్ళ యొక్క బట్టని కూడా ఇప్పించేసి మొత్తం న్యూడ్గా అయితే వీడియోలు కట్టి తీసి బెదిరింపులకు పాల్పడి వాళ్ళ నుంచి అయితే ₹1,00,000 తీసుకొని వదిలేశారంట. ఇది ఒకటి జరిగింది 30వ తారీఖుని. నెక్స్ట్ మే 1 తారీఖున ఇంకో అమ్మాయి మీద ఇదే విధంగా అత్యాచారం చేసి వాళ్ళ దగ్గర బంగారం గట్ట దోచుకున్నారంట, బట్టలు గట్ట ఇప్పేసి మొత్తం వీడియోలు గట్ట తీశారంట. ఇదంతా చేసింది ఒకే గ్యాంగ్ అని చెప్తా ఉన్నారు అక్కడ. ఆ గ్యాంగ్లోని దగ్గర దగ్గర 15 మంది ఉన్నారంట. ఈ విషయం అయితే ఆలస్యంగా తెలిసింది. ఒక 3-4 డేస్ తర్వాత ఈ మహిళలు పాపం వాళ్ళు సిగ్గుతోటి తర్వాత ఏదైతే వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం సీఎం విజయ్ దాకా కూడా వెళ్ళింది. ఏదైతే మన తమిళనాడు సీఎం ఉన్నారో ఆయన దాకా వెళ్ళింది. ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకున్నారు. ఇమ్మీడియట్గా అయితే వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడే ఒక సంచలన ట్విస్ట్ ఉంది. ఎందుకంటే నేను స్వయంగా అక్కడ అనుభవించిన కొన్ని పరిస్థితులు మీకు చెప్తా ఉన్నాను. అరుణాచలం చాలా మంది వెళ్తా ఉన్నారు. 95% మన తెలుగు ప్రజలు ఉన్నారన్నమాట అక్కడ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అక్కడికి వెళ్ళాక నేను ఒకటి గమనించాను అన్నమాట. మన తమిళనాడులోని తెలుగు వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు, ఎటువంటి సదుపాయం లేదు. తిరుపతి చూసుకుంటే తిరుపతితో కంపేర్ చేసుకుంటే అక్కడ కనీసం మంచినీళ్ళు తాగమని అడిగేవాళ్ళు లేదన్నమాట. మీరు ఏదైతే గిరి ప్రదర్శన చేస్తారో ఈ గిరి ప్రదర్శన దారిలోని కనీసం ఎవరో అయ్యా బాబు అనే వ్యక్తి పలకరించేవాళ్ళు లేడు, ఎటువంటి సదుపాయాలు లేవన్నమాట. ఇంకా గుళ్ళోకి వెళ్తే కనీసం పోలీసులు ఎక్కడ కూడా బందోబస్తు లేదు. కనీసం పోలీసులు వచ్చి లైన్లో వెళ్ళండి ప్రమాదం జరుగుతుందనే ఒక మానాన్ని అన్న వ్యక్తి ఎవరు పోలీసులు అసలు ఎవరు లేరు అక్కడ. తమిళనాడులోని ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ గుళ్ళో చూసినా కానీ భద్రతా లోపం చాలా ఎక్కువగా ఉంది. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అక్కడ సెక్యూరిటీ లేదు. ఎందుకంటే నేనే పడ్డాను. అది ఏదైతే కారు తీసుకుని వెళ్ళానో తెలుగు వాళ్ళు వెహికల్ అని చూసి ఒకేసారి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నాకు ఫైన్ వేయడం కూడా జరిగింది. అంటే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అన్నమాట అక్కడ అరుణాచలంలోని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించండి. మీరు చాలా మంది శివ భక్తులు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు అరుణాచలం. నేను దేవుణ్ణి అయితే తక్కువ చేయట్లేదు, మీరు వెళ్ళండి. కాకపోతే మీరు మన ఆంధ్రప్రదేశ్లోని గుళ్ళు కూడా ఉన్నాయి. ఏదైతే శ్రీశైలం ఉందో శ్రీశైలం, అదేవిధంగా శ్రీకాళహస్తి ఉంది కదా, శ్రీకాళహస్తిని చూడండి. ఎందుకంటే మీరు వెళ్ళి తమిళనాడుకి మొత్తం అంతా కూడా రెవెన్యూ ఇచ్చేస్తున్నారు చాలామంది.
దగ్గర దగ్గర కొన్ని వేల మంది అయితే రోజు వెళ్తా ఉన్నారు. దానివల్ల మన ఆంధ్ర యొక్క మనీ ఏదైతే ఉందో ఆ డబ్బులన్నీ కూడాను తమిళనాడు వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. తమిళనాడులోని రెవెన్యూ పెరుగుతూ ఉంది వాళ్ళ గవర్నమెంట్‌కి. మీరెళ్ళి అక్కడికెళ్ళి డబ్బులు ముడుపులు గట్ట వేయడం, ప్రతి డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, లాడ్జ్‌లకెళ్ళి లాడ్జ్‌లో ఉండడం ఇయన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్‌కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదే పని మీరు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరగండి. తిరగడం వల్ల మన ఆంధ్ర బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుపడతా ఉంటాయన్నమాట. తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలు ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఈ పుణ్యక్షేత్రాలను ఎక్కువ చూడండి. ఈ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడండి. దానివల్ల బయట రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది మన ఆంధ్ర, తెలంగాణ వస్తారు. ఈ 2 రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉందన్నమాట. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా తమిళనాడు వెళ్ళిపోయి మనది ఏదైతే డబ్బు ఉందో డబ్బంతా కూడా తమిళనాడు వాళ్ళని వెళ్ళి ఇస్తా ఉన్నారు, వాళ్ళు పెంచుతా ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? అక్కడ కనీసం గౌరవం లేదు, కనీసం పోలీస్ భద్రత లేదు, ఏమీ లేదన్నమాట. 2 అత్యాచారాలు జరిగినంటే ఎంత నిజంగా తీవ్రమైన విషాదం చెప్పండి మీరే ఒకసారి. ఎందుకంటే అటువంటి పుణ్యక్షేత్రం ఏరియాలోని 2 అత్యాచారాలు జరిగాయి, అది కూడా మన తెలుగు మహిళల మీదే. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించనమాట. అందుకే చెబుతాను, ఏదైతే అరుణాచలం వెళ్తా ఉన్నారు భక్తులు, అక్కడ ఎటువంటి భద్రత లేదు, అక్కడ చాలా ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే నేనే చూశాను. కారులో వెళ్ళిన పాపానికే నా ఏపీ అని రాసి ఉంటే వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీసుకుని పోయాడనమాట. ఏంటని అడిగితే ఇక తమిళ్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అక్కడ భాష అర్థం అవుతుంది కాబట్టి నేను కూడా సైలెంట్గా వచ్చాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకు గౌరవం ఉంది కాబట్టి ఇంకేం అనకుండా నేను అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఫైన్ వేస్తే వేసేయాలి అని చెప్పి. చాలా దారుణమైన పరిస్థితులు. గిరి ప్రదర్శన చేస్తా ఉన్నారు కానీ ఎటువంటి భద్రత లేదన్నమాట. కనీసం మీరు 14 కిలోమీటర్లు ఎక్కడ కూడా ఒక పోలీసు కూడా మీరు కనిపించదు, ఎక్కడ కనిపించదు అన్నమాట. ఆ విధంగా అటువంటి లోపాలతోటి అరుణాచల్ ఈ గిరి ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారు తెలుగు భక్తులు. దయచేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్లీగా ఇప్పుడు చెప్పాం కదా, 2 రోజుల క్రితం అయితే ఈ 2 అత్యాచారాలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే ఈ కార్ల మీద వెళ్తా ఉన్నారో వాళ్ళకైతే ఫైన్లు కూడా వేసేస్తా ఉన్నారు. ఒకే రోజు 400 కార్ల మీద అయితే ఫైన్ వేసారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తి ఎవరైతే ఆ లోకల్ వ్యక్తి నాకు చెప్పాడు. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించాలండి. సో అంతేకాకుండా ఏదైతే మనం గుడి లోపలికి వెళ్తా ఉంటామో అక్కడ బ్యారికేడ్లు కూడా సరిగ్గా లేవు. సింగిల్ లైన్ కొన్ని వేల మంది వస్తా ఉన్నారు, ఒకరి మీద ఒకరు తొక్కుకుంటా ఉన్నారు. ఈ కొన్ని వేల మంది అందరూ కూడా తెలుగు వాళ్ళు, ఎటు చూసినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు మీకు. చాలా దారుణమైన పరిస్థితి అయితే అక్కడ మేము చూసాము. అది చూశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే ప్రతి తెలుగు వ్యక్తి కూడాను తెలంగాణ, ఆంధ్రాలో ఏ అయితే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఫస్ట్ వాటిని సందర్శించండి, వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సోషల్ మీడియాలో వాటి గురించి ఎక్కువ చెబుతానండి. దేశంలో నలుమూల నుంచి మన తెలుగు రాష్ట్రాలు ఏ అయితే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలు వచ్చే విధంగా చేయండి. అలా చేయడం వల్ల అయితే మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగుపడతాయి, మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి పేరు వస్తుంది. మీరే వేరే స్టేట్లోకి వెళ్ళిపోవడం, అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం, వాళ్ళు పోషిస్తున్నట్టు ఉందన్నమాట. మన డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు పోషిస్తున్నట్టు ఉంది. వాళ్ళు మన డబ్బు తింటూ మన మీద మళ్ళీ వ్యతిరేకంగా మన మీద అత్యాచారాలు చేయడం, మనకి గౌరవం ఇవ్వకపోవడం, చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట. మోసాలు, లాడ్జీలు తీసుకున్నా కానీ మోసాలు. ఒక నైట్కి అక్కడ కనీసం 4,000 5,000 అడుగుతా ఉన్నారు. అక్కడంతా మోసం. మీరు వేరే లాడ్జికి వెళ్ళే కానీ వాళ్ళ లాడ్జి వాళ్ళు ఫోన్ చేస్తారన్నమాట, పలానా పార్టీ వస్తుంది, వాళ్ళకి మీరు 4,000 చెప్పండి, వాళ్ళకైతే ఎక్కడ కూడా రూమ్స్ గట్టి ఇవ్వద్దని చెప్పేసి విపరీతంగా చెబుతూ ఉంటారు అన్నమాట. చాలా మోసాలు. ఇదంతా కూడా ఒక గేమ్ మాట. అరుణాచలంలో జరుగుతున్నటువంటి ఇటువంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండండి. మన పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో వాటిలైతే మీరు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెబుతా ఉన్నాను. మనకు ప్రమాదాలు కూడా జరగవు. మన తెలుగు ఏరియాలో ఎక్కువ మంది తిరుగుతారు కాబట్టి మనకు ప్రమాదం జరగదు. మన తెలుగు ఏరియాలో ఇటువంటి మోసాలు ఉండవు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చెబుతున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. నేను కూడా అనుభవించాను కాబట్టి ఆ బాధని అనుభవించాను కాబట్టి ఈరోజు మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చి చెప్తాను అనమాట. సో చూశారు కదా, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే, ఏదైతే అరుణాచలంలోని ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వెళ్ళారు అక్కడికి. అరుణాచలం అయితే చాలా మంది వెళ్ళారు. తమిళనాడులో టెంపుల్స్ అని చాలా మంది చూశారు కూడా. ఈ టెంపుల్స్ లోని జరుగుతున్నటువంటి ఏదైతే మన తెలుగు వాళ్ళ మీద జరుగుతున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి మీకు అవగాహన ఉంటే కనుక అవగాహన మీద ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను కనీస అవగాహన వస్తుంది. ఈ అవగాహన రావడం వల్ల ఈ తమిళనాడు వెళ్ళే భక్తులను కొద్ది తగ్గి మన ఆంధ్రాలో ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు అన్నమాట. దానివల్ల మన ఆంధ్రాలో ఇన్కమ్ పెరుగుతుంది. దానివల్ల మన ఆంధ్ర ప్రజలు కూడా చాలా సంతోషకరంగా ఏదైనా గవర్నమెంట్కి ఏదైనా చేయాలన్నా కానీ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించాలని కోరుతాను. అటువంటి కామెంట్ చేయండి చెప్తాను అనమాట. సో చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్, ఇటువంటి ఇన్సిడెంట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు నా ఛానల్స్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి
ఇన్సిడెంట్లు, మీకు తెలియని విషయాలన్నీ కూడా మేము తీసుకొచ్చి మీకు తెలియపరుస్తాం అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.